కేరళలో తాజా ఎన్నికలు చూస్తే కమ్యూనిస్టులకి పతనం. గత 10 సంవత్సరాల నుంచి వరుసగా వాళ్ళు అధికారంలో ఉన్నారు. పార్లమెంట్లో మాత్రం మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది. అయితే ఎల్డీఎఫ్ గట్టి పోటీనిస్తుంది కమ్యూనిస్టులు. ఓవరాల్గా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అక్కడ పుంజుకుని స్థిరపడే ప్రయత్నం చేస్తుంది. టోటల్గా 17,337 గ్రామ పంచాయతీ వార్డులకి ఎన్నికలు జరిగితే దాంట్లో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ నేతృత్వం ఫ్రంట్ 7,469, ఎల్డీఎఫ్ కమ్యూనిస్టుల ఫ్రంట్ 6,153, ఎన్డీఏ 1,367, ఇతరులు 1,234 సాధించారు. అలాగే బ్లాక్ పంచాయతీల్లో 2,267 జరిగితే ఉంటే యూడిఎఫ్ 1,067, ఎల్డీఎఫ్ 827, ఎన్డీఏ 50, అదర్స్ 43. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీలు టోటల్గా 346కి గాను 59 ఏదైతే యూడిఎఫ్, ఎల్డీఎఫ్ 31, ఎన్డీఏ 1, ఇతరులు 1. ఇదేది ఇంకా రిజల్ట్ జరగాల్సి ఉంది. మున్సిపాలిటీలు 3,240 వార్డులకు గాను 1,458 యూడిఎఫ్, వీళ్ళు 1,100, ఎల్డీఎఫ్ 324, బీజేపీ 323, ఇతరులు. కార్పొరేషన్స్ 421 కార్పొరేషన్ స్థానాలు, కార్పొరేటర్ స్థానాలు అన్నమాట. 420కి గాను 187 కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్, 125 ఎల్డీఎఫ్ ఏదైతే కమ్యూనిస్ట్ నేతృత్వం, బీజేపీ 93, ఇతరులు 15 సాధించారు వీడియో చేసే టైంకి.